శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే స్త్రీలకి ప్రత్యేకంగా చెప్పుచూ ఉన్నాను. కాలమాన ప్రకారంగా చాలామంది జాబ్ పర్పస్లో బిజీగా ఉంటూ, చాలామంది కూడా తెలిసి తెలియక, చాలామంది తెలియదు, తెలిసైతే ఎవరు పెట్టుకోకుండా ఉండరు. అవి చెప్పుచూ ఉన్నాను, అన్యథా భావించకండి. ఏంటి అంటే కనుక స్త్రీలు ఖచ్చితంగా ధరించవలసింది ముఖ్యంగా నుదుటికి కుంకుమ. వివాహమైన స్త్రీలు భర్త ఆయుష్కారకంగా ఉండే ఈ 5 వస్తువులు ఖచ్చితంగా స్త్రీ పైన ఉండాలి. కుంకుమ, పాపెట్లో కూడా అవకాశం బట్టి కుంకుమ పెట్టుకోండి. మెడలో సూత్రాన్ని మాత్రం తీసి తల కింద పెట్టుకోవడము, ఒక కొయ్యకు పెట్టడము, రాళ్ళు వేసి పెట్టడం అస్సలు చేయకూడదు. దీనివల్ల భర్తకి ఆయుష్కారకంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. చేతికి గాజులు ముఖ్యంగా చాలామంది గమనిస్తూ ఉన్నాను. శుక్రవారం అని లేదు, మంగళవారం అని లేదు, ఆదివారం అని లేదు, తీసి పక్కన మొత్తం తీసేస్తారు. గాజులు తీసి వేరే వేసుకుంటూ ఉంటారు. మ్యాచింగ్, దానికి మ్యాచింగ్ అనే ఒక పేరు. బంగారు గాజులు వేసుకుంటారు, మట్టి గాజులు వేసుకుంటారు, చాలామంది ఉంచుకోరు. ఒక్క గాజైనా సరే ఆ గాజుని పక్కన ఎప్పటికీ ఉంచాలి. మీరు మట్టి గాజులు వేసుకున్నా, బంగారు గాజులు వేసుకున్నా, ఏ గాజు వేసుకున్నా ఒక మట్టి గాజు మాత్రం ఎప్పటికీ ఉంచి అన్ని గాజులు తీసుకొని మరలా వేసుకోండి. కానీ ఈ గాజు మాత్రం ఎప్పటికీ ఉండాలి. ప్లస్ సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు గాజులు అస్సలు కూడా చేమీ కందిసి పక్కన పెట్టకూడదు. శుక్రవారం పూట, మంగళవారం పూట స్త్రీలు గాజులు మార్చి అర్హత లేదు. కాలికి మెట్టెలు కూడా, తలలో పువ్వు, ఇవి 5 పెట్టుకోవడం వల్ల మీ గృహం నందు అశాంత వాతావరణం పోయి దంపతులు అన్యోన్యంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే కనుక దైవ సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, బంధుమిత్రుల వర్గం సాక్షిగా వివాహం జరిగి ఎంతో ఖర్చు పెట్టి ఆడంబరాలతో వివాహం చేస్తూ ఉంటాము. ఎందుకు? జీవితాంతం సుఖంగా సౌఖ్యంగా ఉండాలని చెప్పేసి ఆ వివాహం మనం చేస్తూ ఉంటాము. ఎంత ఉన్నవాళ్ళైనా, ఎంత బిదవాళ్ళైనా సరే మంగళసూత్రం మాత్రం దారానికి ఎక్కిస్తారు ఫస్ట్. ఎందుకు? తెల్ల దారంకి పసుపు రాసి ఆ సూత్రాలు ఎక్కించి మెల్ల కడతారు. ఎందుకు అంటే కనుక అది ఉండడం వల్ల ఆ 3 ముళ్ళు భర్త వేయడం ద్వారా తను జీవితాంతము భార్యకి అనుకూలంగా ఉంటాడని చెప్పేసి దైవ సాక్షిగా ప్రామిస్ చేస్తున్నట్టు. కావున స్త్రీలు ప్రతి ఒక్కరు ఈ నియమనిష్టతను పాటించండి. భక్తి భావకంగా ఉండండి. దైవనామ స్మరణలో ఉండండి. శ్రీమాత్రే నమః.